మొన్న సాయి కృష్ణ, నిన్న ఏడుకొండలు. కూటమి సర్కార్ పాలనలో లాకప్ డెత్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. చట్టాన్ని కాపాడాల్సిన పోలీస్ స్టేషన్లే ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి. వరుస ఘటనలతో పోలీసులంటేనే ప్రజల్లో భయం పెరిగిపోతోంది. లాకప్ డెత్లతో ఏపీ పోలీస్ వ్యవస్థపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు సర్కార్లో వరుస లాకప్ డెత్లు రాష్ట్రాన్ని వణికిస్తున్నాయి. ఇటీవల విజయవాడలో గాదె సాయి కృష్ణ లాకప్ డెత్, ఆ తర్వాత శవాన్ని మాయం చేయడం సర్కారు కిరాతకానికి పరాకాష్ట. తాజాగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మరో లాకప్ డెత్ చోటు చేసుకుంది. బంగారు గొలుసు చోరీ కేసులో నెల్లూరు జిల్లా మనుబోలు పోలీసులు తీసుకొచ్చిన 50 ఏళ్ల బొల్లి ఏడుకొండలు మంగళవారం పోలీస్ స్టేషన్లోనే అనుమానాస్పద స్థితిలో మరణించాడు. పోలీస్ దెబ్బలకే అతను చనిపోయాడని స్థానికులు అంటుండగా, గడ్డిమందు తాగి చనిపోయాడని పోలీసులు అంటున్నారు. ఓ బంగారు గొలుసు దొంగతనం కేసులో చెరుకుముడి గ్రామానికి చెందిన బొల్లి ఏడుకొండలను మనుబోలు పోలీసులు అరెస్టు చేసి స్టేషన్లో విచారించారు. ఆ తర్వాత స్టేషన్ బెయిల్పై విడిచిపెట్టారు. ఈ క్రమంలో మంగళవారం ఏడుకొండలు గ్రామంలో ఉన్నాడని ఎవరో పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. పోలీసులు చెరుకుమూడి వెళ్లి ఏడుకొండలను తిరిగి అదుపులోకి తీసుకుని స్టేషన్కు తీసుకెళ్లి చితకబాదినట్లు సమాచారం. దెబ్బలకు తాళలేక అతను మృతి చెందడంతో గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని చెరుకుమూడి దారిలో పడేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఏడుకొండలు మృతదేహాన్ని ఎవరికీ చూపించకుండా పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వాసుపత్రికి తరలించడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. ఏడుకొండలు సోదరి మంగళవారం రాత్రి స్టేషన్కు చేరుకుని తమ తమ్ముణ్ణి తీసుకొచ్చి ఏం చేశారంటూ విలపించడం కంటతడి పెట్టించింది. ఎస్ఐ హనీఫ్ కొట్టడం వల్లే ఏడుకొండలు చనిపోయాడని ఆరోపించారు. నేను పొద్దున ఫోన్ చేసి మీ తమ్ముడు వచ్చాడని నీ కాడుకని అడిగాడు ఆయన. ఈ ఊరిని ఆయన మీరంటే మునుగోలు పోలీస్ స్టేషన్ నుంచి అన్నాడు. మా తమ్ముడు ఆడికి ఎందుకు వచ్చాడు సార్ అంటే దొంగతనం కేసు అని చెప్పాడు సార్. అంతే, నా తమ్ముడు ఇంకా కనపడలేదు సార్. నా తమ్ముడిని చంపేశారు, పోలీసు వాళ్ళు చంపేశారు సార్. నా తమ్ముడిని కొట్టి మధ్యాహ్నం కూడా ఫోన్ చేసినాను సార్. నేను ముందు తాగి చచ్చిపోయాడని చెప్తున్నాను సార్. వాడు గడ్డి ముందు తాగలేదు సార్. 5 రోజుల నుంచి తాగలేడు, ఈ రోజు ఎందుకు తాగుతాడు సార్? పోలీస్ స్టేషన్లోనే ఎస్ఐ చంపేసినాడు సార్ మా తమ్ముడిని. వాళ్ళు జైలుకి పంపించకుండా అసలు వదిలేమని చెప్తున్నారు. ఎందుకు వదులుతారు సార్? వాళ్ళు వదలలేదు సార్. వదిలేమని చెప్పి అబద్ధాలు చెప్పి నా తమ్ముడి మీద లేనిపోని అన్ని నిందులేసి నా తమ్ముడిని పోలీస్ స్టేషన్లోనే చంపేసినారు సార్. వాళ్ళు నా తమ్ముడు లేకుండా మేము బతకలేదు సార్. మా తమ్ముడు అంటారు సార్. పోలీసు వాళ్ళే చంపేశారు సార్. మాకు న్యాయం చేయండి సార్. వాళ్ళకి 5 రోజులు అయింది మా అన్నను పోలీస్ స్టేషన్లోకి తీసుకుపోయి. మాకైతే కుటుంబంలో ఊరికి ఇన్ఫర్మేషన్ ఇలా చంపేసిందేమో ఎస్ఐ పోలీసు వాళ్ళేను. ఈరోజు చంపేసి హాస్పిటల్కి రమ్మని నాకు ఫోన్ చేస్తున్నాడు. గూడూరు హాస్పిటల్, ఏరియా హాస్పిటల్కి రా సంతకం పెట్టాలని ఫోన్ చేస్తున్నాడు. చంపిందేమో పోలీసు వాళ్ళే మా అన్ననే. మరోవైపు పోలీసులు మాత్రం ఏడుకొండలు గడ్డిమందు తాగి చనిపోయాడని చెబుతున్నారు. అయితే గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని తరలించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.